చెప్తా ఉన్నాను. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముట్టాయి. జాగ్రత్త, మేము ఊరుకోం. మా ప్రాణాలు పోయినా సరే, ప్రాణాలు బలివతం కానీ తెలంగాణ తీసుకునేదాకా ఊరుకోము. నేను ఇదంతేందుకు పంచాయతీ ఒక మంచి ఉపాయం చెప్తాను. ఇప్పుడు ఒక పని చేస్తాం. ఓడిగా టీఆర్ఎస్ వాళ్ళు బక్కవాడరు, తెలంగాణ సన్నవాడరు, కేసీఆర్ సాధనైతలేదు. ఇది ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు? మొత్తం మా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం మంది ఉన్నాం దీని మీద. పోతాన్ని అనుకుని నిన్ననే అనుకున్నాం అందరం ఈ సంగతి సిద్ధిపేట చెప్తామని. మీకు సీఎం నెత్తుంటే మీతో మేము గెలిచినామా, మాతో మీరు గెలిచిన రుజువు చేద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను ఎంపీలను రేపంటే రేపే మేము రాజీనామా ఇస్తాం. మీరు చేస్తారా? మీరు ముందుకు వస్తారా? ముందుకు వస్తారా? ఇలా చెప్తున్నారు మీరు, నంగనాథ్ కబుర్లు చెప్తున్నారు, దొంగ కబుర్లు చెప్తున్నారు. మీరు రెడీ, మేమందరం విజయం చేస్తాం. కమాన్, ప్రజలు తీర్చుకోదాం. మా సిద్ధిపేట మేము సభ పెడతామంటే సిద్ధిపేట సభ పెడతాం అని మేము తయారైంది. ఈడే చెప్పినామా, ఢిల్లీలో చెప్పినాం. ఏంటి మరి యాడికి పోతాం? ప్రజల దగ్గరికే పోతాం. మీరు చేసిన మోసం వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఏం చేయమంటే గదే చేస్తాం అని నేను చెప్పిన. చెప్తే మీరు మాతో గెలిచిన మీతో మాకెత్తారు. మేము చేయంగా మీరు, మరి మీరు చేయంగా మేము గెలిచినామా? మేము మీరు సరే గెలిచినాం, పని చేస్తాను. మీరు కూడా తెలంగాణకే ఉండమంటాను కదా. నేను నంబర్ ఒక పని చెప్తా. ఇప్పుడు ఆందోళన సహకారం కూడా అక్కర్లేదు. ఇవాళ మీరు 48 మంది ఎమ్మెల్యేలు మీరున్నారు. మా నాన్న ఆరుగురు దొంగల పోయిన 20 మంది నికాలస్తానని మేమున్నాం. మేము రాజీనామా ఇస్తే రాజశేఖర సర్కారు పడిపోతే తెల్లారి వరకు రాదా తెలంగాణ? మీరు 7 మిలియన్ పిల్లలు, మేము 5 మిలియన్ పిల్లలు ఉన్న 12 మంది రాజీనామా ఇస్తాం. రాని సోనియా గాంధీ దెబ్బ తెల్లారి వరకు రాజశేఖర తెలంగాణ రాదా? ఈ ఉపాయం బాగలేదా? నిజంగా తెలంగాణ బిడ్డలు అయితే పౌరుషం ఉంటే, రేషం ఉంటే మేము తయారీ ఉన్నాం. రాని తెలంగాణ తెద్దాం. రాని తెలంగాణ తెచ్చినాక మీరే కాండి ముఖ్యమంత్రి, మీరు మంత్రులు కాండి. ఎవరు వద్దన్నారు? ఈ రకంగా గోల్మాల్ దింపి మనను అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ ముందు నేను చేసే చెప్తాం ఒకటే. తెలంగాణ బిడ్డగా కేసీఆర్ సోలాన నికాల తెలంగాణ బిడ్డ. ఇంతకుముందు మా జయశంకర్ గారు చెప్తున్నారు, దిగ్విజయ్ వచ్చిన మన ఇంటికి ఢిల్లీలో. మేము అన్నం పై మేము 22 తారీఖు రాజీనామా పెడుతున్నాం, మీ ఇష్టం అని చెప్పినాం. ఎందుకంటే మనకు యూపీఏలో చాలా పార్టీలు మద్దతు ఇచ్చింది. ధర్మం ఏంటి వాళ్ళకి చెప్పాలి, మన బాధ్యత. చిన్నపిల్లలాగా వ్యవహారం చేయరాదు. కాబట్టి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయ్యా మేము ఉండమే, మేము పోతున్నాం, బయట పడుతున్నామని చెప్పారు. యాడికి పోతారు రండి, ఇద్దరు పోతామని చెప్పారు. చెప్తే ఇక రాయబారాల మీద రాయబారాలు ఏంటి? రాయబారాలు వచ్చి మొదటిదాకా మీరు మీ వాళ్ళు 6 కదా మంత్రులు, ఇంకో 2 ఎక్కువ ఇస్తాం, 8 తీసుకోండి కాపకుండా. ఇక నాకు అర్థమైంది, అన్న వీళ్ళు 69 కుట్ర మొదలు పెట్టిండ్రు అని నేను అడిగిన. మిస్టర్ దిగ్విజయ్ సింగ్, డూ యూ వాంట్ టు మేక్ మీ అనదర్ చెన్నారెడ్డి? కంఠంలో ప్రాణం ఉండగా కూడా జరగాలని చెప్పండి.